ప్రభువైన యేసుక్రీస్తు నామములో వింటున్న మీ అందరికి కూడా వందనాలండి. మరి దేవుడు ఒక వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఎపిస్తులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ అధ్యాయంలో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడండి. దేవుడు నిన్ను క్షమించెదను, దాని ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకొనుడి. అంటే వాక్యానికి అర్థం ఏంటంటే, మరి ఆ దేవాతి దేవుడే మనల్ని ఎంతగానో క్షమిస్తున్నాడండి. అలాగే మనం ఒకరినొకరు క్షమించుకోమని ఈ వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మనం ఏం చేయాలంటే, మన బంధువులేంటి, మన స్నేహితులేంటి, మరి ఎవరినైనా సరే మనం క్షమించే మనసు కలిగి ఉండాలండి. క్షమించే మంచి హృదయంగా మనం ఎప్పటికీ కలిగి ఉండాలండి. మరి దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడండి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా గానీ, అలాగే మన కుటుంబంలో అయినా, బంధువులైనా, స్నేహితులైనా, మరి ఎవరి మీద దగ్గర ఎక్కడైనా సరే, మనం ఏదైనా ఆళ్ళ పట్ల చిన్న గొడవైనా ఏదైనా గానీ, మనమైతే క్షమించే మనసు కలిగి ఉండాలండి. అలాగే ఎప్పుడైతే మనం క్షమించామో, మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉంటామండి. అలాగే మనం అందరూ కూడా ఈ వాక్యంతో బలపడాలని ప్రభు పేర కోరుకుంటున్నాను.